నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ హ్యూమన్ సైకాలజీ. చాలా మంది నాయకత్వం అంటే ఒక పదవి లేదా కొంతమందిపై అధికారం చెలాయించడం అనుకుంటారు. కానీ సైకాలజీ ప్రకారం నాయకత్వం ఒక మనస్తత్వం. మీరు ఏ టీంకు హెడ్ అయినా కాకపోయినా మీ ఆలోచన విధానం నాయకుడిలా ఉంటే ఇతరులు మిమ్మల్ని అనుసరించడం మొదలవుతుంది. నాయకుడు అంటే కేవలం దారి చూపించేవాడు కాదు, ఆ దారిలో అందరినీ నడిపించే వ్యక్తి. నాయకుడికి ముఖ్యమైన లక్షణం బాధ్యత తీసుకోవడం. సాధారణంగా సమస్య వచ్చినప్పుడు ఇతరులను నిందించే అలవాటు ఉంటుంది, కానీ నాయకుడు ఆ తప్పును తనదిగా స్వీకరిస్తాడు. పని జరగకపోతే అది నా బాధ్యత అని భావిస్తాడు. ఇలా బాధ్యత తీసుకున్నప్పుడే సమస్యను పరిష్కరించే శక్తి వస్తుంది. బాధ్యత తీసుకోని వ్యక్తి నాయకుడిగా ఎదగలేడు. నాయకుడు భవిష్యత్తును కూడా ఆలోచిస్తాడు, అలాగే ప్రస్తుత పనిపై కూడా దృష్టి పెడతాడు. భవిష్యత్తులో ఎక్కడ ఉండాలి అనే విజన్ ఉండాలి, అలాగే ఆ లక్ష్యాన్ని చేరడానికి ఈరోజు ఏం చేయాలి అనే ఎగ్జిక్యూషన్ కూడా అవసరం. కేవలం కలలు కనడం సరిపోదు, వాటిని నిజం చేసే ప్రయత్నమే నాయకత్వం. మరో ముఖ్యమైన లక్షణం భావోద్వేగ స్థిరత్వం. సమస్యలు వచ్చినప్పుడు భయపడకుండా ప్రశాంతంగా ఉండడం నాయకుడి లక్షణం. నాయకుడు ఎలా స్పందిస్తాడో చూసి టీం కూడా అదే విధంగా స్పందిస్తుంది. కాబట్టి మన నియంత్రణలో ఉన్న విషయాలపై దృష్టి పెట్టి అనవసర ఆందోళన తగ్గించుకోవడం అవసరం. నాయకత్వాన్ని పెంపొందించుకోవడానికి అనుసరించే మనస్తత్వాన్ని మార్చుకోవాలి. ఎవరో వచ్చి చేస్తారు అని ఎదురు చూడకుండా మనమే ముందడుగు వేయాలి. అలాగే మనుషులతో కలిసి పనిచేయడం నేర్చుకోవాలి. ఎదుటి వారి ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడం, వారి గెలుపును కూడా మన గెలుపుగా భావించడం నాయకత్వానికి ముఖ్యమైన అంశం. చివరిగా, నిజమైన నాయకుడు అనుచరులను కాదు, మరో నాయకులను తయారు చేస్తాడు. మీరు లేకపోయినా పని కొనసాగితే అదే నిజమైన నాయకత్వానికి సంకేతం. నాయకత్వం పుట్టుకతో రాదు, అది మనం తీసుకునే నిర్ణయం. మన జీవితానికి మనమే నాయకులుగా మారినప్పుడు ఇతరులు కూడా మార్గదర్శకులుగా మారగలం.